సార్ ఇప్పుడు చూసుకుంటే ఫీజు రియంబర్స్మెంట్ కోసం వైసీపీలు ధర్నా చేస్తారన్నారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి రాబోతా ఉన్నారని మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తే ఎలా ఉంటుంది పరిస్థితి? ప్రజలు చెప్తారు సార్. వస్తే ఇప్పుడు ఫస్ట్లో జగన్మోహన్ రెడ్డి ఏదో పొడి చేస్తాని చెప్పి అనుకున్నారు జనాలు. అండ్ వాళ్ళ నాన్న అనుకున్నారు. కాదు, ఇది రాక్షసుని అర్థం అయిపోయింది జనాలకి. ఇంకేం రారండి. ఇప్పుడు వాళ్ళు కట్టేసిన బాకీలు వాళ్ళు పోయిన వాళ్ళు ఇవ్వలేదని బాకీలు మనం ఇచ్చాయి తప్ప. అంతే కదా. అది ఎవరికైనా తెలుసా? వాళ్ళు ఆపేసిన బకాయిలు మనం కట్టాం. అవును, మనం మొన్న వేసాం. అవును, అది పబ్లిక్గా వెళ్ళదురా. అబద్ధం పదే అబద్ధం అదే అనుకున్నారు. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటాడంటే, నేను ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాను, నేను చేసిన అభివృద్ధికి శాలువాలు కప్పాలి, సన్మానాలు చేయాల్సింది పోయి నన్ను వ్యతిరేకతగా ఇస్తున్నారని మాట్లాడతారు. శాలువాలకి ఆ మాట అంటే సిగ్గుండాలండి. 11 పక్క పెట్టారంటే శాలువాలు కాదండి, అసలు సిగ్గుండాలి. అసలు నువ్వు అంత చేసావు అన్నా, మరి నేను ప్రజలు ఎందుకు పక్క పెట్టారు? అంతే కదా. మరి పక్క ఎందుకు పెట్టారు ప్రజలు? పక్క పెట్టకూడదుగా. 11 సీట్లు ఇచ్చారండి, ఇంకా గొప్ప అది. నెక్స్ట్ ఇంకా అధికారి ఎవరండి? నెక్స్ట్ అధికారి ఎవరు? నెక్స్ట్ అధికారి రాదు. నువ్వు వస్తా అన్నాడు. ఎప్పుడు వస్తాడు? అంతకుముందు పోయిన నెల అన్నాడు, అంతకుముందు ఈ నెల రమ్మనండి. ప్రజల్లోకి వస్తే డిసెంబర్ నెలలో మొదలు పెట్టాడు రంజాన్కి. వస్తాను ఎక్కడికి వస్తారు? వచ్చి ప్రజలకు ఏం చెప్పగలవు? మొన్న వరద వచ్చి విజయవాడ మునిగిపోయిందండి. ఆయన వయసు ఎంత? చంద్రబాబు వయసు పెద్ద వయసు, 74 సంవత్సరాలు. ఇప్పుడు మనమే బస్సు ఎక్కి జేసీబీకి దిగలేకపోతున్నాం. మనమే. ఆయన ఎలా ఎక్కాడు? కుర్రాడు గారు సరిపడి టక ఎక్కాడు. అక్కడికి వచ్చి నేను కట్టింది అని చెప్పేసి గోడ కడిగాలి. ఏమన్నా ప్రజలు స్పందించారా? ఆ డబ్బులు తెప్పించుకున్న కార్యకర్తలు జనాలను డబ్బులు తెచ్చుకున్నారండి. పబ్లిక్ వచ్చింది కదండి. అవును. పబ్లిక్ వేరే. పబ్లిక్ ఇప్పుడు ప్రజలు మాకు ఉందండి. కూటమి గవర్నమెంట్ వచ్చిందండి. కూటమి గవర్నమెంట్ లో ఏమన్నా వ్యతిరేకం ఉందా? ప్రజలు అడగమనండి. మీరు కాదు, ప్రజలు రమ్మని రోడ్డు మీదకి. అంతే కదా. మీరు తప్పు ఏమన్నా? ఇప్పుడు మేము ప్రజల దగ్గర నుంచి ఒపీనియన్ తీసుకుంటా ఉన్నాం. ప్రజల్లో మంచి స్పందన వచ్చింది. ఈ వచ్చిందల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వస్తున్న వైసీపీకి పదే చెప్పింది డబ్బా అనుకుంటే తప్ప. అంటే వాళ్ళని చెప్పనా, కుక్క అనుకుంటున్నారు. కుక్క అనుకున్నారు వాళ్ళు. అనుకుంటారు అబ్బా నేను ఈ లోకంలో ఉన్నాం అనుకున్నారు. కానీ ఈ లోకంలో లేరండి. వాళ్ళకి ఆ సాక్షి పేపర్ అది ఆ డబ్బా కొట్టుకుని తప్ప నుంచి ఆ ఛానల్, యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఉన్నాయి, చాలా ఉన్నాయి. కొన్ని ఛానల్ ఉన్నాయి. ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో ఎన్ని పెడతమే పోస్టులు కట్ చేసి నిజాలు కట్ చేసి అబద్ధాలు ఎక్కువ స్ప్రెడ్ చేస్తారండి. చెప్పారు. అది నిజాలు కట్ చేసి అబద్ధాలు ఎక్కువ. సార్ ఫైనల్ గా ఒక ప్రశ్న. నేను ఆర్కే రోజు ప్రెస్ మీట్ లో సంక్షేమ పథకాలు ఇవ్వాలంటే చంద్రబాబు గారికి కుదరట్లా. చంద్రబాబు గారు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గర క్లాసులు తీసుకోమని చెప్పండి అని చెప్పి మాట్లాడుతూ ఉంది. రోజా మాటలపై మేము ఒక సామాన్య మానవుడికి మీరు ఏం చెప్తారు? ఆయన మాట ఎవడంటాడండి? డ్రామా యాక్టర్. సినిమాలో మేకప్ కొట్టుకో. సినిమా గారు ఛాన్స్ అట్లా, సినిమాలు గారు ఇట్లా ఛాన్స్. సినిమాలు ఛాన్స్ చేయక జగన్ అదే బాధ తప్ప నీవు లేదు. ఇక ఆ సినిమాలు కూడా ఛాన్స్ ఇస్తలా. మొన్నటిదాకా ఈటీవీ పోగురాలు జబర్దస్త్ అయ్యి ఇచ్చేది, అయ్యి ఇస్తలా పోగురాలు. ఇంకేం చేయాలి? నేను జనాలు ఉండాలని చెప్పి ఏదో మాటలు. చంద్రబాబు నాయుడు సలహా ఇద్దండి బాబు. చంద్రబాబు నాయుడు ఒకళ్ళకి సలహా ఈయన దగ్గర నేర్చుకోమని వచ్చి పరిపాలన ఎలా ఉందో చూడమనండి. అందరూ వెళ్ళి జగన్ దగ్గర నేర్చుకోవాలంట. అందరూ సిగ్గు నవ్వుకుంటున్నారు. పార్టీ మారిపోతే రెడీగా ఉన్నారు. గేట్లు తీయాలి. కానీ మేము గేట్లు తీసామనుకోండి, ఒక మాట మీద కూటమి పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బీజేపీ ఒక మాట ఉన్నారు కాబట్టి సరిపోయింది. లేదు అనుకోండి ఈ పాటికి ఎవరికాడే జాయిన్ అయిపోతారు. వీళ్ళు అనుకుంటున్నారు కూటమికి పవన్ కళ్యాణ్ గొడవ పెట్టి ఏ రకంగా ఎడదెగుతాం అనుకుంటున్నారు. వీళ్ళ గొడవ పెడితే అంత మేము పెచ్చాళ్ళు కాదు, మేము చిన్నపిల్లలు కాదు. మేము వీళ్ళ గొడవ పెడితే ఎవరు గొడవ తీసుకుంటాకి. అసలు జనసేన, బీజేపీ కూటమి ఇంకో 15 ఏళ్ళ ఎలా ఉంటుందండి. గొడవ రాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డిసెంబర్ నెలలో స్టార్ట్ చేశారు. నేను ప్రజల్లోకి వస్తా, ప్రజల్లో తిరుగుతా, పార్టీని బలోపేతం చేస్తానని చెప్పి మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి లండన్కి వెళ్ళి రీసెంట్గా 2 రోజుల క్రితం వచ్చాడు. పోనీ వచ్చిన తర్వాత ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. అంటే ఈ రోజున 5వ తారీఖు, ఈ రోజు జరగాల్సింది. అలాంటి 5వ తారీఖున ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అబ్బెబ్బే ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ పోరు ఇలాంటి ఏం వద్దు, దాన్ని మార్చి 12కి వాయిదా వేస్తానని చెప్పి సోషల్ మీడియాలో కొత్త వార్త సెక్యులేట్ అవుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చి మడమ తిప్పనని చెప్పి అంటారు కదా. జగన్మోహన్ రెడ్డి మాట ఇస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. చాలా మంది వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా ఈ మధ్యన వ్యతిరేకత వస్తుంది. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి మాట ఇస్తే మాట మీద నిలబడే మనిషి కాదు. మాట ఇచ్చిన దగ్గర నుంచి అదంటాడు, ఇదంటాడు, అలా చేస్తాడు, ఇలా చేస్తాడని చెప్పి పార్టీ వర్గాల్లోనే ఇప్పుడు అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి మీద మాటలు వస్తా ఉన్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం పార్టీని బలోపేతం చేస్తా, ప్రజల్లో తిరుగుతారని చెప్పి మాట్లాడుతా ఉన్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, గత 5 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి పరిపాలన చూసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీకోసం ఎదురు చూస్తున్నారా అనుకున్నారేంటి? మీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో, సాక్షి పేపర్లో, సాక్షి టీవీలో మాత్రం ఓతలు కొట్టే రాతలు రాస్తా ఉన్నారు.
ఇదిగో జగన్మోహన్ రెడ్డి కనుక ఉండుంటే రాష్ట్రం అభివృద్ధి చెందేది. జగన్మోహన్ రెడ్డి ఉంటే పరిస్థితులన్నీ వేరేలాగా ఉండేవి. జగన్మోహన్ రెడ్డి లేక ఆంధ్ర రాష్ట్రం కనీసం అన్నం కూడా తింటలేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు లేనంత మాత్రాన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీకోసం ఏడుస్తూ అన్నం తింటాం మానేస్తారని చెప్పి మీరు కళ్ళగంటున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఒకసారి చూడండి. ఈ 7 నెలల పరిపాలన చూసి ప్రజలు ఎటువంటి పరిపాలన కోరుకున్నారు, అలాంటి పరిపాలన చంద్రబాబు నాయుడు గారు అందిస్తా ఉన్నారు. అన్న మాట ప్రకారం సంక్షేమ పథకాలు అవలంబిస్తా ఉన్నారు. అన్న మాట ప్రకారం అభివృద్ధి పనులు కూడా చేసుకుంటూ వస్తా ఉన్నారు. మీరు ఎన్ని బురద జల్లే రాజకీయాలు చేసినా, ఎన్ని శవ రాజకీయాలు చేసినా, కూటమి ప్రభుత్వాన్ని ఒక మాటలో చెప్పాలంటే వెంట్రుక కూడా పీకలేరని చెప్పాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నాయకుడు. ఆయనకి ఒక ఆలోచన ఉంటుంది. ఏ సమయంలో ఎలాంటి పథకాలు అవలంబించాలి, ఏ టైంలో ఎలాంటి అభివృద్ధి చేయాలో ఒక స్పష్టమైన ఆలోచనతో ప్రభుత్వాన్ని ముందు కొనసాగిస్తా ఉన్నారు. కూటమిలో విభేదాలు వచ్చేలాగా మీరు ఎన్ని కుట్రపూరిత రాజకీయాలు చేసినా, ఎన్ని శవ రాజకీయాలు చేసినా కూటమిలో విభేదాలు కాదు కదా. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారిని చూడండి ఒకసారి. వాళ్ళు ఒక అన్నదమ్ముల్లాగా ఎలా కలిసి పని చేస్తా ఉన్నారు. ఒక పర్టికులర్గా ఒకరి మీద ఒకరికి అవగాహన ఉంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రజలకు కూడా కూటమి ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. ఎందుకంటే మీరు ఎన్ని చెప్తారు కదా, వ్యతిరేకత వచ్చేసింది, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా. మీరు ఎన్ని మాట్లాడినా, ఎన్ని చేసినా సరే ప్రజల్లో మాత్రం కూటమి ప్రభుత్వం మీద మంచి స్పందనే ఉంది. మీరు ధర్నాలు కాదా, ఎన్ని ధర్నాలని చేయండి, ఏదైనా చేసుకోండి. జస్ట్ ఎందుకంటే ఇప్పుడు మనం తోలుబొమ్మల ఆటలు, సర్కస్లు ఏంటి మనం చూస్తూ ఉంటాం. ఒక రోజున వచ్చి వాళ్ళు సర్కస్ చేసుకుని మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. సో మిమ్మల్ని కూడా అలాగే వస్తారు, మీ యొక్క ఏదో మీ ధర్నా అన్నారు కాబట్టి చేస్తారు, మీ ఎదరకుండా మీ దారి మీరు వెళ్ళిపోతారు తప్ప మిమ్మల్ని పట్టించుకునే నాదుడు కూడా ఈ రోజు లేడు. ఎందుకంటే మీ వలన ఏది లేదు. 5 సంవత్సరాలు మీరు చేసిన పరిపాలనకి ప్రజలు అసహించుకుంటున్నారు. గతంలో మీకు 150, 160 సీట్లు ఇచ్చారంటే ఈ రోజు కేవలం 11 సీట్లు ఇచ్చారని ఒకసారి ఆలోచించండి. 11 సీట్లు ఇచ్చిన మీరే మళ్ళీ మేము అధికారంలోకి వచ్చేస్తాం, ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసిందని చెప్పి మాట్లాడుతున్నారు కదా. మీ మాటలు కేవలం యూట్యూబ్ ఛానల్స్లో, ఫేస్బుక్లో, టీవీల్లో తప్ప ప్రజల్లో మాత్రం మీరు బ్రతికలేరు ఒక రకంగా చెప్పలేదు. ఎందుకంటే మీరు బ్రతికేదల్లా సోషల్ మీడియాలో, మీ సాక్షి పేపర్లో, అలాగే మీ పేటీఎం చేసేటువంటి అడవుల్లో తప్ప ప్రజల్లో మాత్రం మీ మీద కనీసం కనికరం కూడా లేదు. ఆంధ్ర రాష్ట్రంలో పథకాలు ఏర్లైపోయారని, పథకాలు ఇచ్చేసాం మేము, అది చేసాం ఇది చేసామన్నారు. మీరు పథకాలు ఎలా ఉంటాయి చెప్పనా, ఒక చేత్తో ఇవ్వడం, మరో చేత్తో లాక్కోవడం, దోచుకో దాచుకో పంచుకో అన్నట్టు 5 సంవత్సరాలు అందరి కాడకి ప్రతి దాంట్లో దోచుకున్నారు. ప్రతి దాంట్లో కూడా ఏ శాఖను వదిలిపెట్ల, ఏ శాఖలో చూసుకున్న అవినీతి మార్కులు మీరు చూపించారు. మద్యపానంలో స్కాములు చేశారు, ఇసుక మీద స్కాములు చేశారు, పథకాలు ఇవ్వడంలో స్కాములు చేశారు. ఎటు చూసుకున్నా సరే ఆంధ్ర రాష్ట్రం అప్పులు ఊబిలో కూర్చేశారు. ఈ రోజున మీరు ఎన్ని రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ధర్నాలు చేస్తారా, చేయండి. ఏ రకంగా ధర్నా చేస్తారో చేయండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మిమ్మల్ని ధర్నా చేస్తుంటే ఏం అడ్డుపట్టలేదే. గతంలో కూటమి ప్రభుత్వం ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ ఎవరైనా ధర్నాలు చేస్తానంటే ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టేవారు. మీరు వైసీపీ చేస్తున్నటువంటి అరాచకాలని ఎలుతు చూపినందుకు ఎంతమంది మీద కేసులు పెట్టారు, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు. అయినా ఇక్కడ కూటమి ప్రభుత్వం మీరు ధర్నాలు చేస్తుందంటే ఏమి ఇక్కడ ఆపట్లేదే. చేయండి, ఎన్ని రకాలుగా ధర్నాలు చేస్తారో చేయండి. ఏ ధర్నా చేసినా కూటమి ప్రభుత్వం మీకు సపోర్ట్ చేస్తూ ఉంది. ఎందుకంటే మీ ధర్నాలో న్యాయం లేదు కాబట్టి. మీ ధర్నా ఏదంటే చెప్పాను కదా, సంక్రాంతికి వచ్చేటప్పుడు సర్కస్లు ఇవన్నీ పెడతా ఉంటారు కదా సంక్రాంతి టైంలో. సో అలాంటిలాగా మీరు వచ్చి వెళ్ళిపోవడమే తప్ప ఇక్కడ ఏమీ ఒరిగేది లేదు. ఒక పక్కన చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే ప్రతి దాంట్లో, ప్రతి అంశం మీద బురద జల్లి రాజకీయాలు, శవ రాజకీయాలు చేయడం మొదలు పెట్టేశారు. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా అభివృద్ధి పని చేసి చూపిస్తే చాలు, ఆ అభివృద్ధి పనిని కాస్త ప్రజల్లోకి వెళ్ళలేకుండా దుష్ప్రచారాలు చేసుకుంటా విస్తృత స్థాయిలో మీ సోషల్ మీడియాలో ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా ఒక పని ప్రారంభిస్తే వెంటనే దానికి కౌంటర్ అటాక్గా మీ వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడేస్తున్నారు. అంటే ప్రభుత్వం ఏదో మిమ్మల్ని స్వేచ్ఛగా వదిలిందని చెప్పి మీరు రాజ్యాంగంలో ఉన్నటువంటి భావ ప్రకటనపు హక్కుని మీరు ఎలా మలుచుకున్నారో తెలుసా. ఇదిగో మనం రాజ్యాంగం కల్పించిన హక్కు ఉంది కదా, మనం ఏదైనా సరే మన భావ ప్రకటన హక్కు ద్వారా మనం తెలియపరచవచ్చు, మనం ఏది మాట్లాడినా కరెక్ట్ అన్నట్టు రాజకీయ ముసుగులో శవ రాజకీయాలు చేస్తున్నారు. మీరు రాజకీయాలు చేయట్లా, రాజకీయాల ముసుగులో శవ రాజకీయాలు చేసుకుంటూ బురద జల్లే రాజకీయాలు చేస్తా ఉన్నారు. చంద్రబాబు అభివృద్ధి పని చేస్తా ఉంటే అది తప్పో రైటో దాని మీద మాట్లాడడం మానేసి ఇది దాన్ని తీసుకెళ్లి ఎక్కడ పెడతారంటే ఇంట్లో ఆడవాళ్ళ మీద, పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలు అని చెప్పి ఇలాగా ప్రతి దాన్ని రివర్స్ గా మాట్లాడడం, పొలిటికల్ డైవర్షన్ గేమ్ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు చెప్పండి, ప్రజల్లో వ్యతిరేకత వస్తుందా అంటే ఎందుకు వస్తుంది? మీరు చేసేటువంటి పనుల వల్లే కదా. ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని చెప్పి మాట్లాడుతున్నారు కదా. ప్రజల్లో వ్యతిరేకత కాదు, మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో మీకే వ్యతిరేకత వచ్చి ఏం చేయాలో అర్థం కాక కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తా ఉన్నారు. ఈ రోజు మీ పార్టీలో ఒక్కడైనా సరే ఉంటున్నాడా?
కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిపాలన చూసి ప్రతి ఒక్కరు ఎప్పుడు సందు దొరుకుద్దా, ఎప్పుడు కూటమి పార్టీలు ఎక్కడో చోట తలదాచుకుందాం అని చెప్పి రాజీనామాలు చేసి కూటమి పార్టీలు చేయడానికి రెడీగా ఉన్నారు. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, నీ యొక్క పార్టీ కేడర్నే నువ్వు సరిగ్గా కాపాడుకోలేనివాడివి. ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నేను భరోసా ఇస్తానని చెప్పి ప్రజల్లోకి వస్తానంటున్నావు కదా, కనీసం నీ మాటలు ఎవరైనా నమ్ముతారా? ఇప్పుడైనా ఆలోచించి మాట్లాడు. ఇప్పుడు ధర్నాలు అన్నావు, అది అన్నావు, ఇప్పటికి మార్చికి 12కి పెట్టావు, ఫిబ్రవరి నుంచి తంతే మళ్ళీ ఏకంగా మార్చిలోకి పెట్టావు. ఎందుకయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటూ మీకు 11 సీట్లు ఇచ్చి ఇంటికి పరిమితం చేసినా ఇంకా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడతారు? ఇప్పటికైనా ఆలోచించి కాస్త ఎలాగో దూరంగా ఉంటున్నారు, బెంగళూరులో ఉన్నారు, లండన్లో ఉన్నారు, అలాగే ఉండండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు.